రాజ్కి కావ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పని ఇంకా అపర్ణ వాళ్ళందరూ అయితే హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా డాక్టర్ అయితే ఆ అమ్మాయికి బ్లడ్ ఎక్కించాలి, చాలా చాలా రక్తం పోయింది అని చెప్పని అంటాడు. ఇంకా అపర్ణ అలాగే సుభాష్ అయితే ఇంకా ఆ కారులోనే మా కొడుకు కూడా ఉన్నాడు, తను ఎక్కడ అని చెప్పంటే లేదు అంబులెన్స్లో వచ్చింది, ఈ అమ్మాయి ఒక్కటే వచ్చింది, ఇంకెవరు రాలేదు, మీకు అంతగా అనుమానం అయితే పోయి బయట పోలీసులు ఉన్నారు వాళ్ళని అది కనుక్కోండి అంటే ఇంకా అప్పు అయితే నేను వెళ్ళి కనుక్కుంటానని చెప్పని వాళ్ళ దగ్గర నుంచి అయితే వెళ్తుంది. అప్పుడు ఇంకా అపర్ణ అలాగే ఇంకా అపర్ణ కనకం అయితే ఇంకా డాక్టర్ కాళ్ళు పట్టుకునేంత పని అయిపోతుంది. నా కూతుని ఎలా అయినా బతికించండి, మా అల్లుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని చెప్పనని ఇంకా కంగారు పడుతూ ఉంటే ఇంకా అప్పు అయితే వెళ్తుంది. రుద్రాని అలాగే రాహుల్ అయితే ఈ విషయంలో మాత్రము అమ్మ ఈ ఒక్క నిమిషం అయినా మనం మనుషుల్లాగా ప్రవర్తిద్దామమ్మా అని చెప్పని అంటారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా కావ్య కోమాల నుంచి బయటకు వచ్చిందని అనేటప్పటికీ ఇంకా రాజుకి యాక్సిడెంట్ జరిగింది మొత్తం గుర్తు చేసుకొని ఏమండి అని చెప్పని పైకి అరుస్తూ లేస్తుంది. ఈ లోపల అప్పు అయితే ఇంకా తనకి యాక్సిడెంట్ అయిన కారులో నుంచి అక్కొకటే ఉండిందంట, అక్కడ చెట్టు కొమ్మని ఈ షర్ట్ ఒకటే ఉండింది బావది అని చెప్పని అప్పు ఇవ్వడంతో ఇంకెక్కడ డెడ్ బాడీ కూడా ఎక్కడ దొరకలేదు అని చెప్పినప్పటికీ ఇంకా అపర్ణ అలాగే కావ్యకైతే రాజు చనిపోయాడు అని చెప్పని తెలియగానే చాలా బాధపడిపోతుంది. అప్పుడు లేదు నా భర్తకి ఏమీ అయి ఉండదు అని చెప్పని అంటున్నా కానీ లేదు నా మనసు ఎందుకో చెప్తుంది రాజు బతికే ఉన్నాడు అని చెప్పని అనడంతో ఇంకా అపర్ణాలైతే నాకు ఒక్కగానొక్క కొడుకుని కూడా తీసుకెళ్ళిపోయావా దేవుడు అని చెప్పని ఇంకా అపర్ణ అక్కడ ఏడుస్తూ ఉంటే ఇంకా అందరి కళ్ళల్లో అయితే నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా ఈ చిన్న వయసులోనే నా బిడ్డని నాకు దూరం చేస్తావా అని చెప్పని తను ఏడుస్తూ ఉంటే ఇంకా కావ్య మాత్రం అలాగే షాక్లోనే ఉండిపోతుంది.